అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన తన అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఎపిసోడ్ లో అంత కంటెంట్ లేదు కానీ మన దగ్గర ఉన్న అప్డేట్స్ లో మాత్రం ఫుల్ కంటెంట్ ఉంది. వీడియో అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో డే 53 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఫుడ్ వార్స్ అండ్ అ బ్యాటిల్ ఫర్ పవర్. షబ్బా ఏమైనా ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా నేను ఈ రోజు అన్ని ఫుల్ టాస్క్లు భరణి గారికి ఇంకా శ్రీజాకి అని అనుకుంటే ఫుల్ టాస్క్లు ఓకే గానీ ఇంత ఇంత అంటే ఇంత ఇంట్రెస్టింగ్ ఎక్కడ కనిపించలే ఇవాళ ఎపిసోడ్ లో. చూద్దాం. ఆ తర్వాత వచ్చేసి రేషన్ కౌంట్ తగ్గిన విషయం ముందుగా మనకి చెప్పాలిగా. ఇప్పుడు 2 దోశ ఈ రోజు నార్మల్ గా, అంటే రోజు నార్మల్ గా 3 దోశ, ఈ రోజు మాత్రం 2 దోశలే ప్రతి ఒక్కరికి అని చెప్పేసి చెప్పింది తనుజ. సో ఏంటంటే మనకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా రేషన్ తక్కువ ఉందని చెప్పేసి. సో అందుకని మనం ఏంటంటే నిన్న తక్కువ తినుండే వాళ్ళం కదా. సో ఆ పరంగా వచ్చేసి కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగింది. హౌస్ మొత్తం ఒక్కసారిగా తనుజ పైన పడిపోయేసరికి ఇంకా అమ్మాయికి ఏం చేయాలి తెలియక పాప వాదించుకుంటూ నిలబడిపోయింది. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాలని నేను అంట. ఇప్పుడు ఎందుకంటే ఒక హౌస్ లో ఉన్నప్పుడు రేషన్ మేనేజర్ అంటే ప్రతిదీ చూసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ రేషన్ వాడాలి ఈ రోజు ఏంటి అన్నది కొద్దిగా అటు ఇటు అయ్యి ఉండొచ్చు. దానికి వీళ్ళందరూ అర్థం చేసుకొని సర్దుకోవాలి. కానీ ఒక హౌస్ లో ఉన్నప్పుడు సరే ఓకే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి అందరూ ఆ అమ్మాయి మీద అలా ఎగపడటం నాకైతే నచ్చలా, నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే రేషన్ ఆ అమ్మాయి తీసుకురాదు, బిగ్ బాస్ పంపిస్తారు. బిగ్ బాస్ పంపించిన దాంట్లో అంత మందికి సర్దుతుంది ఆ అమ్మాయి. అది అక్కడ ఆలోచించాలి వాళ్ళు కొద్దిగా అయినా సరే. పాపం అన్ని అమ్మాయి మీద వేసి మాట్లాడడం నాకైతే అంత నచ్చలేదు. ఆ తర్వాత వచ్చేసి బాగా ఒక మాటలో చెప్పాలంటే పాచి పళ్ళతోనే గొడవ మొదలైంది. నిజంగా పళ్ళు కూడా తోముకోకుండా పొద్దున మార్నింగ్ సాంగ్ వచ్చిన వెంటనే గొడవ స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి. గొడవ మాధురి వర్సెస్ తనుజ జరిగింది ఇక్కడ. ప్రతి దానికి అరుస్తున్నావు తనుజ, నువ్వు నీతో డిస్కస్ చేయాలంటే కూడా ఏదోలా ఉంది అని చెప్పేసి మాధురి గారు మాట్లాడారు. ప్రతి దానికి అరుస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతుంది ఆ అమ్మాయి. నిజమే, ప్రతి దానికి కూడా కూల్ గా చెప్పకుండా ప్రతి విషయానికి ఏమన్నా అంటే చాలు అరుపులు, అదే గట్టిగా అరవడం, స్మూత్ గా చెప్పడం, నార్మల్ గా చెప్పడం అనే ఇదే లేదు తనుజ దగ్గర. ఆ విషయంలో ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ కూడా కొద్దిగా డిసప్పాయింట్ గా ఉన్నాడు. అమ్మాయి దగ్గర మాట్లాడాలన్నా కూడా అమ్మ తల్లి ఆ అమ్మాయితో అసలు వద్దనే వద్దు, ఏదో ఎంతలో ఉండాలి అంతలో ఉంటే బెటర్, మనం ఆ నోటికి మనం నోరు ఇవ్వలేము, ఏమన్నా అంటే చాలు మీద పడిపోతుంది మనిషి అని చెప్పేసి ఆ విధంగా అయితే మాట్లాడుకున్నారు అందరూ. ఆ తర్వాత వచ్చేసి అసలు అక్కడ జరిగిన గొడవ కూడా ఏంటంటే నిన్న మాధురి గారికి చపాతీ సరిపోలేదంట. 2 చపాతీలు నార్మల్ గా మనిషికి 3 చపాతీలు లెక్కన చేస్తారు, సరిపోలేదంట. సరే అని చెప్పేసి ఇంకో చపాతీ కావాలంటే దివ్యాని అడిగితే దివ్య పిండి ఉంది కొద్దిగా కలుపుకోండి అంటే తనుజ వద్దని చెప్పిందంట. సో ఆ పరంగా అక్కడ ఏంటంటే కొద్దిగా మాధురి గారికి తనుజ కొద్ది క్లాష్ వచ్చింది. అక్కడ ఏంటంటే గొడవ సార్ట్అవుట్ అయిపోయింది. అదేం పెద్ద మనం లాగ్ చేసి డిస్కస్ చేసేంత గొడవ కాదు, అది ప్రతిరోజు జరిగేదే. కానీ తనుజ రేషన్ మేనేజర్ అయినప్పటి నుంచి మాత్రం గొడవలు ఎక్కువగా ఉన్నాయి కిచెన్ లో, అది జరిగింది. ఆ తర్వాత హౌస్ హార్మనీ దెబ్బ తినేది 80% కిచెన్, ఐ మీన్ ఫుడ్ దగ్గరే. 80% ఫుడ్ దగ్గరే హౌస్ హార్మనీ దెబ్బతింటుంది. నాకు అసలు అర్థమే కావట్లేదు. వాళ్ళు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ అంటూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అండర్స్టాండింగే లేదు. అందువల్ల ఏంటంటే ఆ కిచెన్ దగ్గరే ఎక్కువ, ఫుడ్ దగ్గరే ఎక్కువ గొడవలు వస్తున్నాయి. సో మాధురి గారిని తినమంటే సంజన నిమ్ము ఆవిడ తినలేదు, నేను తినను అని తినలేదు ఆవిడ. ఇంకొక చిన్న మాట చెప్తాను ఇక్కడ. లవ్ మూవీ షూటింగ్ జరిగింది అని చెప్పేసి అక్కడ ఇది స్కిట్ అయితే చేశారు. దీనికంటే కొద్దిగా దాటిన తర్వాత మనం ఈ ఎపిసోడ్ లో ఈ జరిగిన ఒక చిన్న ఘట్టాన్ని దాటిన తర్వాత కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు ఏమనిపించింది నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఈ లవ్ స్టోరీ షూటింగ్ లో హీరో డెమాన్, హీరోయిన్ రితు. ఒక్కొక్క పదం చెప్పమంటే రితు ఎందుకు, డెమాన్ ఎందుకు ఎం ఏదేందో చెప్తా ఉన్నాడు పదాలు. ఏ అంట, రితు మాత్రం పవన్ కరెక్ట్ విఏ అట్లా చెప్పుకుంటా పోయింది. పవన్ మాత్రం ఏదేందో చెప్తా ఉన్నాడు, అది ఎవరి పేరో కూడా నాకు అర్థం కాల. ఆ తర్వాత వచ్చేసి కామెడీ బాగానే జరిగింది, పర్లా కొద్దిగా ఫన్. అక్కడ నాకేమో అంత అనిపించలేదు. కట్టు పగలగొట్టు టాస్క్ అయితే ఆడారు ఫస్ట్ వీళ్ళిద్దరు, భరణి గారు అండ్ శ్రీజ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేజ్ ఇది ఫస్ట్ పజిల్ ని పూర్తి చేయాలి అని చెప్పేసి ఇంకో టాస్క్ పెట్టారు. దానికంటే ముందు ఇది పెట్టింది ఏంటంటే, ఇది మనం నార్మల్ గా ఆడుతూ ఉంటాం కదా, ఇట్లా ఈ కుందేలని ఆ క్యారెట్ల దగ్గరికి చేర్చండి అని చెప్పేసి గీయడము. లాస్ట్ టైం పవన్ కి కళ్యాణ్ కి పెట్టారు డిఫరెన్సెస్ ఇట్లా వాటిలో, అలా పెట్టారనమాట. ఈసారి సెటప్ అదిరింది. ఇక్కడ ఏంటంటే భరణి గారి బదులు దివ్య ఆడింది, ఎందుకంటే ఆయన డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్పేసి. ఒక 2 days దివ్య అయితే ఆడింది, శ్రీజ ఆడింది. అసలు సక్సెస్ఫుల్ గా దివ్య అయితే పెట్టేసింది. శ్రీజ పాపం ఒక్కటి కూడా పెట్టలేకపోయింది. ఈ శ్రీజ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి, నేను లాస్ట్ లో మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ ఈ విషయాలు, చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి ఉండని విషయాలు మాట్లాడదాం, ఓకేనా. అండ్ అలాగే వచ్చేసి శ్రీజ కన్నా ఈ గేమ్ ఓడిపోయిందని చెప్పేసి డెమాన్ తెగ ఫీల్ అయిపోయాడు. నాకు అర్థం కాల. అరే ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఇప్పుడు బిగ్ బాస్ సెట్టే పీకేస్తాడు ఇంకో 2 నెలలు అయితే, అమ్మాయి శాశ్వతంగా ఉండదు కదా హౌస్ లో. అదన్నమాట విషయం. నాకెందుకో కొద్దిగా నచ్చల. ఆ తర్వాత మాధురి గారి వేషాలు చూస్తే పిల్ల చేష్టాలు అనిపించిన, తనూజ నోరు వల్ల ఆవిడ చాలా హట్ అయిందని చెప్పేసి నాకు అనిపించింది. అంటే నేను తినను, నాకు వద్దు అని ఆవిడ మారం చేయడం ఓకే కానీ ఏంటంటే ఆ ప్రతి దానికి అమ్మాయి కోప్పడుతుంది, స్మూత్ గానే చెప్పట్లేదు. అంటే ఈవిడేం తక్కువ కాదు కదా. కాకపోతే ఈవిడ
ఈవిడ రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు కూడా అన్ని గొడవలు జరగల. మాధురి గారు రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క గొడవ జరగలేదు. దివ్య ఉన్నప్పుడు కొన్ని గొడవలు జరిగినాయి. కానీ తనూజ వచ్చిందంటే మేనేజర్ గా మాత్రం అమ్మ గొడవ, హౌస్ అంతా కూడా వణికేస్తారు. మాకు అన్నం కూడా వద్దమ్మా, నువ్వు హ్యాపీగా నువ్వు వండుకొని నీ జాబ్ నువ్వు పూర్తి చేయి చాలు అన్న రీతిలో హౌస్ అంతా కూడా చుప్ కూర్చునేస్తారు. అంత భయం పెట్టేసింది. ఆ తర్వాత మాధురి ఇమాన్యుల్ డిస్కషన్ జరిగింది. ఇమాన్యుల్ చెప్తున్నారు, అక్క నువ్వు పొద్దున్నుంచి తినకపోతే ఏదోలా ఉంది, పాపం పొద్దు నుంచి తినలేదు, నువ్వు ఏదోలా ఉంది తిను అక్క అని అంటే, మాధురి వచ్చేసి ఒక రోజు తినకపోతే ఏం కాదులే, పడిపోతే డాక్టర్ వచ్చి పట్టుకెళ్తాడు అని అంట. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, కాదు మనలాంటి వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వేలు అవుతాయని చెప్పేసి మనం జ్వరం వస్తుందేమో అని ఊహక ముందే మనం ఒక డోలో ఒక సిట్రజను ఇలాంటి వేసేసుకొని కూర్చునేస్తాం. అవును కదా. లేదంటే శక్తి కోసం ఏమన్నా ఒంట్లో ఎనర్జీ తగ్గుతుందంటే ఏ ఎలక్ట్రాలో లేకపోతే ఏదో ఒకటి తాగేసి కొబ్బరి నీళ్ళు ఏదో ఒక జ్యూసులు గీసులు తాగేసి హ్యాపీగా పెరుగనంతోనే సాగిస్తాం. జ్వరం వస్తుందని ఒక చిన్న హింట్ మన బాడీ మనకి ఇస్తేనే మనం ఇన్ని చేస్తాం. వీళ్ళకి డాక్టర్ తేరగా ఉండేసరికి ఏమైతే చలో మెడికల్ రూమ్ అని చెప్పేసి బిగ్ బాస్ డాక్టర్ అనగానే డాక్టర్ చేస్తాడు, మెడికల్ రూమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈసీజీ చేయని, ఎంఆర్ఐ తిని, ఏం తిని అన్ని ఫ్రీయే కదా. పోయి చేపించుకుంటా ఉన్నాడు. వాళ్ళకి తినకపోయినా బాధలే, కళ్ళు తిరిగి పడిపోయినా బాధలే, బీపీ డౌన్ అయినా బాధలే, ఏమైనా సరే బాధలే. వాళ్ళకి ఏంటంటే ఏమంటారు అంటే తేరకు వస్తుంటే ఎవరైనా సరే బాగా తింటారు కూర్చొని. అలాగే వీళ్ళు ఏంటంటే తేరకు వస్తున్నాడు డాక్టర్, ఊరికనే వస్తున్నాడు, మన ఫీజు ఏమి లేదు అక్కడ, ఆయనకి ఏమంటే ఓపీ లేదు ఏమీ లేదు, మన హ్యాపీగా పోయి ఆడ కూర్చుంటే మన వీఐపీ లాగా ట్రీట్ చేసి పంపిస్తారు. అత్యవసరం అయితే బర్నీ గారు లాగా హాస్పిటల్కి వాళ్ళే తీసుకొస్తారు. బిల్లు కూడా బిగ్ బాస్ టీమే కడతారు, ఇంకెందుకు అని చెప్పేసి వాళ్ళ ఆటలు వాళ్ళు సాగుతా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాస్క్ భరణి టీము రాము ఆడాడు. అండ్ అలాగే శ్రీజ. అంటే ఇదేంటంటే లోపల వీళ్ళు శ్రీజ అండ్ భరణి గారు ఏంటంటే జైల్లో ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక టన్నెల్లో నుంచి వచ్చి ఇక్కడ ఏంటంటే ఈ సీజన్ లో కమ్మిలు, పైపులు, ఇంకేంది బలూన్లు, ఈ ప్రాపర్టీస్ నే యూజ్ చేసి వీటిల్లోనే రకరకాలుగా గేమ్స్ టాస్క్ ని మర్చిపెట్టేసి వీళ్ళకి ఈ సీజన్ లో ప్రాపర్టీస్ కూడా ఇచ్చినట్లే పాపం ప్రొడక్షన్ హౌస్. నాకు అనిపిస్తుంది కొత్తగా ఏమన్నా చేయండి రా నాయన అంటే అదేమన్నా అంటే నీళ్లతో ఆటలాడిస్తారు. నాకు అర్థమే కాదు. ఏ ఒక్క గేమ్ అయినా ఈ రణరంగంలో ఒక గేమ్ అయినా వీళ్ళు పోటీగా ఆడేటట్లు బాగా జనాలు కిక్కిచ్చే ఒక్క గేమ్ కూడా లేదు ఇక్కడ ఈ హౌస్ లో ఇప్పటి వరకు. పోనీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఏమన్నా మారుతుందా అని అనుకుంటే ఏమీలే. అంతకు ముందే కొద్ది కామెడీ కనిపించేది, ఇప్పుడు ఆ కామెడీ కూడా మిస్ అయిపోయింది. ఎందుకు మేబీ సంజనా గారు నోరు మూసేయడం వల్ల ఏం మరి. ఆ తర్వాత వచ్చేసి ఈ టాస్క్ లో శ్రీజ విన్నర్ గెలిచేసింది సక్సెస్ఫుల్ గా. నేను అంటే టైం లిమిట్ పెట్టారు బిగ్ బాస్. నేనైతే షాక్ అయిపోయాను. భరణి వాళ్ళు వచ్చేసి 8 minutes చేంజ్ టైం పడింది వాళ్ళకి. రాము వచ్చేసి ఆ పజిల్ కార్డ్స్ ని ఇచ్చి ఆయన పూర్తి చేసేసరికి. కానీ శ్రీజ వాళ్ళది 2 minutes చేంజ్ పడింది. అసలు హైలైట్ భలే ఆడింది మాత్రం. అని ఎఫర్ట్స్ అన్ని మాత్రం కళ్యాణ్కే ఇవ్వాలి మాత్రం. అంటే పజిల్ ఎవరైనా పూర్తి చేస్తారు ఆల్మోస్ట్ మాక్సిమం. లేదు అక్కడి నుంచి అందివ్వడం అంటే అక్కడి నుంచి పైపులు దోపుతూ ఉన్నా కూడా కళ్యాణ్ ఏంటంటే సోల్జర్ కదా. సో వాళ్ళకి ఏంటంటే ఆ బాగా అనుభవం ఉండి ఎక్కడెక్కడ దూరేయాల బురదల్లో కానివ్వండి ఎక్కడైనా సరే వాళ్ళకి ఇలా పాక్కుంటూ వెళ్ళిపోవడం ఏంటంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు. అలా ఈజీగా మనోడైతే శ్రీజాన్ గెలిపించేశాడు. ఈ టాస్క్ లో వెళ్ళి జెండా అయితే పెట్టేసింది ఆ ప్యాలెస్ పైన. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పైపులతో పెట్టారు. మళ్ళీ చెప్పిల్లా ఈ పైపులు ఈ తప్పేం దొరకట్లా వీళ్ళకి. అయ్యే తిప్పి ఒక చోట సన్న పైపులు ఉంటాయి, ఒక చోట లావు పైపులు ఉంటాయి, ఒక చోట నీళ్ళు ఉంటాయి, ఇంకో చోట పజిల్ ఉంటది. ఆ పజిల్ లేకపోతే జైలు ఇవే ఉన్నాయి వాళ్ళకి. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరు తరపున ఇది రాడాలంట. ఓకేనా, అర్థం చేసుకోండి. అండ్ పైప్స్ కనెక్షన్ ఇవ్వడం గురించి టాస్క్ జరిగింది. ప్రతి పైప్ కనెక్ట్ చేసే ముందు ప్లాస్మాలో చూపించి అంటే వాళ్ళు చూపిస్తారనమాట. ఫస్ట్ ఇది అంటే మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంటది నెంబర్స్. 20 సెకండ్ తీసుకునే పైప్ వచ్చేసి ఎల్లో కలర్ ఉండాలి, ఫస్ట్ పైప్ వచ్చేసి బ్లూ కలర్, అలా అనమాట. వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి జాగ్రత్తగా చేయాలి. కానీ ఈ టాస్క్ లో ఆల్మోస్ట్ గెలిచేశాడు కళ్యాణ్ అని అనుకునే లోపే అతను అవి కట్టలేదు. ఒక్కొక్క పైప్ కి కొద్ది టైట్ చేసి కడతారు, దాన్ని ఏమంటారో తెలియదు, కట్టలేదు. అది ఇమాన్యుయల్ మాత్రం నాగ్ గా చేసుకుంటూ వచ్చారు. కానీ సగం ఆడే వాళ్ళ గేమ్ చెడిపోవడానికి కారణం ఏంటంటే ఆ పక్కన వాళ్ళు వాగుతూ ఉంటారే అరుపులు, ఆ అరుపుల వల్లే పాపం సగం వాళ్ళు ఏమనంటే కాన్షియస్ కోల్పోతారు. ఆ గేమ్ పైన ఆ టాస్క్ పైన పట్టు దృష్టి కోల్పోయేసి ఏంటంటే ఏంద్రా డిస్టర్బెన్స్, ఒక రకమైన డిస్టర్బెన్స్. అది బిగ్ బాస్ కూడా ఆపరు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి రావాలి. అరే మనం అరుస్తుంటే వాళ్ళు డిస్టర్బెన్స్ కదా, ఎలా ఆడగలుగుతారు అని చెప్పేసి పాపం ఆల్మోస్ట్ కళ్యాణ్ గెలిచేవాడు పాపం పోయింది. కానీ ఇమాన్యుయల్ వచ్చేసి నాగ్ గా ఈ కట్టేసి పైపుల్ని టైట్ కట్టేయడం వల్ల ఏంటంటే గెలిచేశాడు ఇమాన్యుయల్. అండ్ ఈ టాస్క్ లో వచ్చేసి ఇమాన్యుయల్ గెలిచాడు. అండ్ 2 టాస్క్ భరణి గారు గెలిచారు, 1 టాస్క్ శ్రీజ గెలిచింది. ఆ తర్వాత మాధురి టు తనుజ. దివ్య నువ్వు అడగలేవా నీ హక్కు కోసం అని చెప్పేసి కొద్ది కాన్వర్సేషన్ జరిగింది. ఏంటంటే మార్నింగ్ దివ్య ఆడింది
ఒక ఆట ఆయన గురించి, సారీ ఆయన తరపున ఆడింది మేజ్ గేమ్. అక్కడ ఏంటంటే మాధురి వీళ్ళిద్దరు కలిసిపోయారులేండి. మాధురి గారు తనుజని అడుగుతున్నారు, జడేస్తూ అడుగుతూ ఉన్నారు ఏమనంటే, నువ్వు నీ హక్కు కోసం ఎందుకు అడగలేదు దివ్య, నేను ఆడతాను అని చెప్పేసి భరణి గారి దగ్గర నువ్వు ఎందుకు అడగలేదు, దివ్యకి ఆయన ఇచ్చారు కదా నువ్వు ఎందుకు అడగలేదు అంటే, లేదు నేను అడిగాను 3 టాస్క్లకి నేను అడిగాను కానీ లేదు వద్దు అని చెప్పేసి చెప్పారు, వద్దులే దివ్య ఆడుతుంది అని చెప్పేసి, ఇమాన్యుల్ ఆడతాడని చెప్పేసి అలా చెప్పారు. సో నేను అందుకనేసి నేను సైలెంట్ అయిపోయాను. అంటే నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయాలి కదా తనుజ, అక్కడ నేను హట్ అయిపోయాను, నాకు అక్కడ నచ్చలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. ఏంటంటే కొద్దిగా చిచ్చు పెడుతుందేమో, అంటే తనుజ వెళ్ళేసి నాన్న నువ్వు నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు, నువ్వు ఇలా అలా అని చెప్పేసి తనుజ వెళ్ళి కొద్దిగా ఏమన్నా గొడవ వేసుకుంటదేమో అన్న రీతిలో ఆవిడ మాట్లాడింది. అయిపోయింది గేమ్, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ నెత్తి మరి ఆ అమ్మాయిని అలా ఉసిగొలుపుతూ ఉంటే గొడవ పెట్టేదానికేమో అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ తనూజ సింపుల్ గా లేదు నాకు వదిలేసాను, నేనే వద్దు నాకు అవసరం లేదు, నా గేమ్ నేను ఆడుకుంటాను, వాళ్ళకి లేదు నాకు ఎందుకు అన్న రీతిలో తనూజ సమాధానం ఇచ్చేసరికి అయిపోయింది. వచ్చాడు మధ్యలో ఇమాన్యుల్, మీరే రేషన్ మేనేజర్ ని పెట్టమని, మీరే గొడవలు వేసుకోమని, ఇప్పుడు చూస్తే జడలు వేసుకుంటున్నారు అమ్మలక్కలు జడలు అని చెప్పేసి వచ్చి కామెడీ చేశాడు. వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పేసి. ఆ హౌస్ లో ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ తనూజ మాధురి ఎందుకు గొడవ వేసుకుంటారు, వెంటనే ఎలా కలిసిపోతారు, ఈ 2 లాజిక్లు ఎవరికి అర్థం కావు. హౌస్ లో వాళ్ళకే కాదు మనకు కూడా అర్థం కావు. సాయంత్రం అయ్యేసరికి పొద్దు నుంచి అన్ని గొడవలు వేసుకున్నారు, సాయంత్రం అయ్యేసరికి సైలెంట్ అయిపోతారు. మళ్ళీ మాధురి గారు ఏంటంటే ఒక మాట అన్నారు తనూజతో, నేను హట్ అయ్యాను, అసలు నేను మెయిన్ గా నీ మీద కోపంగా ఉన్న విషయం ఏంటంటే, నువ్వు వచ్చి నా దగ్గర పనుకోలేదు నిన్న రాత్రి, నన్ను పట్టుకుని గట్టిగా పనుకుంటావు, నువ్వు నా దగ్గరికి రాలేదు, అసలు నీ ప్లేస్ లో నువ్వే నిద్రపోయావు అని అంట. ఏమన్నా పాయింటా, ఏమన్నా మాటలా, అబ్బా మాధురి గారు ఫుల్ కనెక్ట్ అయిపోయారు, తనూజాకి ఫుల్ కనెక్ట్ అయిపోయారు. నాకు తెలిసి మాధురి గారు ఎలా ఉన్నారంటే, మీ రిలేషన్షిప్ వల్ల లేకపోతే మీ హౌస్ మేట్స్ లో మీరు పెట్టుకున్న రిలేషన్షిప్ వల్ల అంటే నాకు తనూజానే కావాలి, నాకు నా లైఫ్ మొత్తం నాకు తనూజానే కావాలి అన్న రీతిలో మాధురి గారు అయితే మెంటల్ డిసైడ్ అయిపోయారు, తనూజానే ప్రపంచం అన్నట్టు. ఆ తర్వాత డెమాన్ కి శ్రీజాకి చిన్న గొడవ అయింది. కళ్యాణ్ ఆడతాను అని చెప్పి ఆ పైప్ టాస్క్లు పెట్టినప్పుడు కళ్యాణ్ ఆడతాను అని చెప్పేసి, అంటే వాళ్ళు ఆ శ్రీజ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పేర్లు తీసుకునింది, రితు, డెమాన్, ఇంకొచ్చేసి కళ్యాణ్. వీళ్ళు 3 సెలెక్ట్ చేయమంటే ఇంకా బిగ్ బాస్ మళ్ళీ అరిచేసరికి ఏమి శ్రీజ అర్థం కాలేదని చెప్పింది అని చెప్పేసి ఆయన అని చెప్పారు, సెలెక్ట్ చేసుకోండి మీ తరపున ఆడేవాళ్ళని అని చెప్పేసి. ఇంకా సరే శ్రీజాకి ఏం తోచక సరే కళ్యాణ్ చేతే ఆడిపిద్దాం అని చెప్పేసి కళ్యాణ్ చేతే ఆడిపించింది. నాకు అనిపించింది డెమాన్ ఆడుంటే మేబీ గెలిచి ఉండేదేమో, కొద్దిగా నాగ్గా ఆడేవాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అక్కడ ఏంటంటే కొద్దిగా చిన్న గొడవ వచ్చింది, వాళ్ళిద్దరికి సార్ట్అవుట్ అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ ఇంకా శ్రీజ, కళ్యాణ్ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఉంటే, అంటే సారీ అని చెప్పి చెప్తున్నాడు, ఆడలేకపోయాను నేను సారీ అని చెప్పేసి ఆ పైప్ టాస్క్. శ్రీజ చెప్తుంది గేమ్ ఈజ్ గేమ్, నువ్వు సారీలు అవన్నీ చెప్పమాక నాకు అని చెప్పేసి శ్రీజ చెప్తూ ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ నీకు ఇది సెకండ్ ఛాన్స్ రా, అదే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి బాధపడుతున్నాడు. అక్కడితో ఎపిసోడ్ ఫినిష్ చేశారు. నాకు తెలిసిన వరకు ఎపిసోడ్ ఏ కంటెంట్ లేదు, ఏమీ లేదు. ఆ టాస్క్ లో కూడా అంత కిక్ లేదు, చెత్త టాస్క్లు మొత్తం చెత్త. ఇద్దరు హౌస్ మేట్స్ లో ఒకరిని పర్మనెంట్ ఓనర్ చెయ్యాలంటే ఎంత కష్టంగా ఉండాలి టాస్క్ లా. వీళ్ళేందో ఊరికనే చపాతీలో పాలు పోసి కలిపేసినట్టు పెట్టేశారు మెత్తగా. టాస్క్లు మాత్రం ఎక్కడ ఏ పట్టే లేదు పెట్టిన టాస్క్లో కూడా. సో చూద్దాం ఎవరుంటారు ఎవరు వెళ్తారు అన్నది కూడా మనం మాట్లాడదాము. సో ఇప్పుడు మన అప్డేట్స్కి వచ్చేద్దాం. ఇదంతా వరకు ఎపిసోడ్ అయిపోయింది. అండ్ ఓటింగ్ పోల్ ఫస్ట్ నుంచి నేను చెప్పను, ఎందుకంటే ఫస్ట్ పేరు నేను చెప్పాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే తనూజ లేదు ఫస్ట్ ప్లేస్ లో, ఇంకొకరు ఉన్నారు, దాని సంగతి వదిలేసేయండి. అండ్ ఓటింగ్ పోల్ వచ్చేసి ఓన్లీ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళ నేమ్స్ మాత్రం చెప్తాను. అండ్ అలాగే ఈ వీక్ 99.99% మేల్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. అది ఎవరు ఏంటి అన్నది మనం సాటర్డే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. సో రితు, రాము, మాధురి, గౌరవ్ ఈ 4 డేంజర్ జోన్ లో ఉన్నారు. మోస్ట్లీ గౌరవ్ ఆర్ మాధురి వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తనూజ టు భరణి డిస్కషన్స్ జరిగినాయి. ఇవి మనకేంటంటే లైవ్ లో పెట్టాడు కానీ ఎపిసోడ్ లో చూపించలేదు. ఇవి నేను మాట్లాడతాను మీతో. శ్రీజ వచ్చే లోపు నేను వెళ్ళిపోవాలి అని అన్నారు మాధురి గారు. నేను అప్పుడు చెప్పాను ఇది మీరు కాదు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి అనేసి తనూజ మాధురి గారితో చెప్పారంట. సో ఆ విషయము తనూజ భరణి గారితో చెప్తుంది, శ్రీజ వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి హౌస్ లో నుంచి అని చెప్పేసి మాధురి గారు చెప్పారంట. అంటే ఆ అమ్మాయితో నేను ఆగలేనో, గొడవ పెట్టుకోలేనో, లేకపోతే ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుంటూ ఉంటే నేను ఎక్కడ జనాల్లో డౌన్ అయిపోతానని ఆవిడ ఏమని ఆలోచించారు మరి. అలా చెప్పేసరికి నువ్వు కాదు ఇది, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంకా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి తనూజ అలా మాట్లాడేసరికి ఆ పరంగా ఆవిడ హట్ అయిపోయారు నాన్న అని చెప్పేసి తనూజ అయితే భరణి గారితో డిస్కస్ చేసింది. ఆ తర్వాత ఈ సీజన్ 9 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7 కన్నా హైలో నడుస్తుందంట బయట. అంటే సీజన్ 7 టీఆర్పీ కంటే కూడా ఇది ఎక్కువ. వీక్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ పుల్ చేస్తున్నారంట ఈ షోని. అండ్ అది కూడా ఏంటంటే అన్స్టాపబుల్ గా రన్ అవుతుంది సీజన్ 9 బిగ్ బాస్. ఫుల్ జోష్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎందువల్ల ఏందో మరి నాకైతే అర్థం కావట్లేదు. 8 ఇయర్స్ గా చూస్తున్నాం, మనకే ఎక్కడ కిక్ రావట్లేదు ఈ సీజన్. ఈ 8 seasons లో కల్లా ఒక చెత్త సీజన్ ఏందిరా అంటే మనం భావించేది 9th సీజన్ 9 అని అనుకునే లోపే ఇది ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చేశారు. హోల్ ఇండియా వైడ్ సీజన్ 9 ఆఫ్ బిగ్ బాస్ తెలుగు ఈజ్ ఇన్ ద నెంబర్ 1 ప్లేస్ ఇప్పుడు.
అది విషయం. ఆ తర్వాత భరణి గారు పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు. శ్రీజ ఎలిమినేటెడ్, ఏవి రెడీ చేసేసారు. అండ్ ఇప్పుడు ఫెయిర్ ఎలిమినేషనే కదా, ఆడియన్స్ ఓట్స్ పడలేదు, టాస్క్లు కూడా ఆడలేదు. సాటర్డే వెళ్ళిపోతుంది అనుకుంటా, మేబీ అవుట్ ఆఫ్ ద హౌస్ శ్రీజ. బట్ హోటల్ రూమ్ లో ఉంది. వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా మళ్ళీ రీఎంట్రీ అని అంటే రీఎంట్రీ లేదు, ఏమీ లేదు. ఇంకా శ్రీజ వచ్చే ఛాన్సే లేదు, గుర్తుపెట్టేసుకోండి. ఇంకా అంతే, మనం శ్రీజాని చూసేది ఫినాలేలోనే. ఆ తర్వాత వచ్చేసి ఆమెను హోటల్ రూమ్ లో ఎందుకు పెట్టున్నారంటే సాటర్డే రోజు లేదా సండే రోజు కానీ మాక్సిమం సాటర్డే ఎపిసోడ్ లోనే ఆ అమ్మాయిని స్టేజ్ పైకి పిలిచి ఏవి చూపించి ఇంకా గుడ్ బై చెప్పేస్తారు నాకు సార్, అది జరిగేది. అండ్ అలాగే వచ్చేసి లేదా ఆయిషా రీఎంట్రీ ఉండొచ్చు ఈ వీకెండ్, మేబీ చెప్పలేం. ఒకవేళ ఈ వీకెండ్ కనుక ఆయిషా రాకపోతే ఇంకా మనం ఆయిషాని చూసేది కూడా ఫినాలేలోనే ఆడియన్స్ లో కూర్చోబెట్టి చూస్తాం, అదే ఎక్స్ కంటెస్టెంట్స్ లో. అండ్ 8th captain ఆఫ్ ద హౌస్ ఈజ్ ద వెజ్ ఫ్రైడ్ మోమో దివ్య నిఖిత ఈజ్ ద 8th captain ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. అండ్ అలాగే ఇంకొక అప్డేట్, శ్రీజ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా, ఇక్కడతో అప్డేట్స్ అయిపోయినాయి శ్రీజ విషయం. శ్రీజాకి 20-25% మాత్రమే ఓట్స్ పడ్డాయి జనాల నుంచి. భరణి గారికి 70-75% ఓటింగ్ పడిందంట. అండ్ వన్ సైడ్ ఓటింగ్ పోల్ అయింది. అది ఎందుకు అయింది ఏంటి అన్నది కూడా చెప్తాను చూడండి. రీజన్స్ అయితే చాలా ఉన్నాయి, అందులోంచి నేను కొన్ని పాయింట్స్ చెప్తా. హౌస్ లోకి ఎంటర్ అవ్వడంతోనే అందరినీ గెలికింది మన శ్రీజ, అవును కదా. నెంబర్ 1, తనూజాని అక్క అనను అని చెప్పేసి చెప్పింది. తనూజా ఫ్యాన్స్ ఓటేయరు, అవునా, చూసుకోండి. సెకండ్, సంజనాని సెలబ్రిటీకి షేక్ హ్యాండ్ ఇవ్వాలా అనింది, సంజన ఫ్యాన్స్ ఓటేయరు. నెంబర్ 3, నిఖిల్ నువ్వు గేమ్ లో కనిపిస్తలేవు అంటే, నిఖిల్ బాగా ఆడినా కూడా ఎపిసోడ్ లో కొన్ని వాటిలో నిఖిల్వి వేయలేదు. అది చూడకుండా శ్రీజ ఎపిసోడ్స్ చూసి, లైవ్ ఏం చూడకుండా ఎపిసోడ్స్ చూసేసి వచ్చి నిఖిల్ గేమ్ ని అమ్మాయి మాట్లాడింది. సో ఆ విధంగా చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ శ్రీజాకి ఓట్స్ వేయలా. 4th, మాధురిని నేమ్ గురించి మీరు మాస్ మాధురియా లేకపోతే ఏంటి రాజువా ఏం పిలవాలి మిమ్మల్ని, బయట అడిగినా కూడా మాకు తెలియదు ఆవిడెవరో అని చెప్పేసి మాట్లాడింది. నామినేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడింది. నేను చెప్పాను కదా ఎందుకు నోరు ఇంత వేసేసుకుంటుంది శ్రీజ, ఇప్పుడే కదా వచ్చింది అని చెప్పేసి చెప్పాను. కానీ బిగ్ బాస్ ఆట చూసారా, ఇది లేపి ఆ ఓటింగ్ పోల్ మొత్తం తీసుకెళ్లి ఆడియన్స్ చేతుల్లోనే పెట్టేశారు. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని అన్నారు కదా మీరు. శ్రీజ అసలు బయటికి ఎందుకు వెళ్ళిపోయిందో మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు శ్రీజ హౌస్ లో ఉండాలా లేదా అన్నది కూడా మీరే డిసైడ్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ ఆడియన్స్ కు వదిలేశారు. హైలైట్ బిగ్ బాస్, అసలు స్క్రిప్ట్ కాన్సెప్టే వేరే లెవెల్, అసలు మైండ్ దొబ్బేసి ఉంటది అందరికి నిజంగా కూడా. ఆ తర్వాత 5th, దివ్య యాటిట్యూడ్ గురించి మాట్లాడింది, దివ్య ఫ్యాన్స్ ఓటేలా. 6th, కళ్యాణ్ ని నామినేట్ చేసింది, కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటేలా. మొత్తం పోయి వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఆపోజిట్ అయిపోయేసరికి శ్రీజ ఫ్యాన్స్ శ్రీజాకి వేసినప్పటికీ 20-25% మాత్రమే ఓటింగ్స్ పడ్డాయి. అండ్ హౌస్ మేట్స్ ఓటింగ్ పెట్టినా శ్రీజాకి మైనసే అయ్యేది. ఆడియన్స్ కాకుండా హౌస్ లో ఉన్న వాళ్ళ చేత ఓటింగ్స్ పెట్టున్నా కూడా శ్రీజా ఖచ్చితంగా మైనస్ అయి ఉండేది. ఆ తర్వాత మహాతలి ఏ రివ్యూవర్ల సలహా తీసుకొని లోపలికి వెళ్ళిందో గానీ ఒక్కొక్కరిని మాట్లాడేసరికి ఈ అమ్మాయి ఏకంగా అవుట్ అయిపోయింది హౌస్ లో నుంచి. పోనీయండి, చెప్తున్నా కదా, టాస్క్లు ఆడలేదు, ఏం ఆడలేదు. లాస్ట్ ఎలిమినేషన్ ఏంటంటే మేబీ మనకు అన్ఫేర్ అనిపించింది. ఎందుకనంటే అది ఆడియన్స్ చేతుల్లో పెట్టుండి ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటే వి యాక్సెప్ట్, కానీ హౌస్ మేట్స్ చేతుల్లో పెట్టి ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఒపీనియన్. అప్పటి వరకు మా దృష్టిలో బాగానే ఆడింది, కానీ నేను ఆల్రెడీ చెప్పా, వచ్చిన వెంటనే నామినేషన్స్కి వచ్చిన వెంటనే గెలుపుతుంది ఎందుకు శ్రీజ ప్రతి ఒక్కరిని అని చెప్పేసి. కొద్దిగా ఓపిక పట్టొచ్చు కదా, ఓట్స్ అయ్యే వరకు హౌస్ లో ఉండి గెలుక్కోవచ్చు కదా, దీన్ని కదా ఎవరికో ఓటుతో తవ్వుకోవడం అని అంటారా. ఇందుకే చెప్పేది, తుత్తరొద్దు, ఆగండి, నిదానంగా ఉంటేనే అన్ని మనకు వస్తాయి. కాదు కూడదు అని అంటే మనం వెంటనే వెళ్ళిపోతాం బయటికి, అదనమాట. ఇక మళ్ళీ రీఎంట్రీ ఉండదు, ఏముండదు. ఇంకా శ్రీజ టాపిక్ మీరు మర్చిపోండి, అంతే. ఇంకా మనం చూద్దాం గ్రాండ్ ఫినాలేలో శ్రీజాని. ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటది. లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. అండ్ అలాగే మన ఇట్స్ అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడే ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఎలిమినేషన్ అప్డేట్ ఉంటే మాట్లాడదాం, లేదంటే సాటర్డే ఎపిసోడ్ లో మాట్లాడదాం. సో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, నాకైతే కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దాని చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.